హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నారా? చూడండి, ఈరోజు నేను చేసింది వంకాయ పచ్చడి. చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా బాగా తింటారండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, పిల్లలు అయి ఉన్న వాళ్ళు. ఇప్పుడు చూడండి, వంకాయలు కాల్చి పెట్టుకోవాలి. నేనైతే ఇలా కాల్చాను, టేస్టీగా ఉంటుందని. మన ఇంటి దగ్గర అయితే నిప్పుల మీద కాలిస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక టమోటో, మీకు పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో టమోటో వేసుకోవచ్చు. మిరపకాయలు, అలాగే కరివేపాకు వేయించి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకోండి, స్మెల్ బాగుంటుంది. పైగా దంచేటప్పుడు తొందరగా మెదిగిపోతుంది లైట్గా ఆయిల్ వేసారంటే. అలాగే కొంచెం జీలకర్ర వేసాను. అలాగే 4 ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలా. ఇది బయట పెట్టినా ఏం చెడిపోదు, వారం రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఇంకా 1 నెల రోజులైనా ఉంటుంది, చెడిపోదు. మేమైతే అప్పుడప్పుడు ఇలా దంచుకుంటూ ఉంటాము. మన ఇంటికాడ ఇంకా సంగటై చేసుకునేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు అయిపోయింది కదా, దోరగా వేయించుకొని ఇప్పుడు అన్నీ వేసి దంచుకోవాలండి. ఎక్కువ దంచాల్సిన పని లేదు, లైట్గా పచ్చిగా దంచుకుంటే చాలండి. టమోటో, వంకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. చూసారా? ముందు జీలకర్ర, వట్టిమిరపకాయలు దంచుకోండి. మళ్ళీ కొదవయ్యన్నీ ఊరికే అట్ట దంచుకుంటే చాలు. ఆ రెండు అవి కూడా ఏం పెద్దగా మెదగాల్సిన పని లేదు, ఊరికే ఇడిపడిగా అలా దంచుకుంటే టేస్ట్ స్మెల్ బాగుండేదానికి. మన ఇంటికాడ అయితే రోళ్ళు పెద్దవి ఉంటాయి కదండి, ఇక్కడ రోళ్ళు చిన్నవి, చెక్క రోళ్ళు. అవి కూడా ఎక్కువ పట్టదు, అందుకు నేను ప్లేట్లే తీసుకొని ప్లేట్లో కలబెట్టాను. ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు అని. అలాగే కొంచెం తెల్లగడ్డ దంచేసాను. చూడండి, ఇప్పుడు మీరు ఉప్పు చూసుకొని, ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే కనుక తక్కువ వేసుకోండి, సరిపడా. మీరు ఎవరైనా ఇంతకుముందు ఇలా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళు కొంచెం పైకి వచ్చేది, మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి, ఓకేనా? ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.